మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రూపాయల పాత్ర ఆమెను చంపినారని ఆమెను కేసు పక్కన కొట్టేసి తప్పుడు సమాచారం అది. 5 రూపాయల కేసు తప్పుడు ప్రచారం అది. ఆమె చేతిలో 2 లక్షల డబ్బు చూసి వాడు ఆమె మెల్లో ఉండే నగలు చూసి ఆమెను ఆర్టీ బస్ స్టాండ్ లో వదలకుండా నేరుగా రామాచార్య వాళ్ళకి పిలుచుకుపోయి ఒక ఆటోలోకి 2 లక్షలు క్యాష్ తీసుకొని మేము ఆటో ఎక్కి ఆటోలో ఆర్టీసీ బస్ స్టాండ్ వెళ్ళమంటే ఆ ఆటో అతను ఈమె దగ్గర డబ్బు ఉన్నది గమనించి తీసుకువెళ్ళి రామాచార్లపల్లి దగ్గర ఆటోలో ఆపకోరు ఈపకోరు మొదలు ఆమెను పట్టుకొని ఆమె అరసాన్ని కూడా అట్లా పిలుచుకు వెళ్తున్నారని. ఆడికి వెళ్ళిన తర్వాత ఊర్లో కూడా పోకుండా మీరు మధ్యలోనే అక్కడ ఆమెను కొట్టి మేము పొద్దున్న నిద్రలేసి 4 గంటలకు పోలీస్ స్టేషన్ కాడికి పోయినాము. మాకు పోయి సార్ మాకు రిపోర్ట్ కావాలా, మాకు లెటర్ కావాలా, మాకు మా అమ్మని పోస్ట్ మార్క్ చేసి ఇవ్వాలా అంటే అన్నం తినేసి రాపోండమ్మా, ఇప్పుడే ఏం పని మీకు ఇంతలా తెల్లారకనే వచ్చినారు, ఇంట్లోకి పోయి అన్నం తినేసి రాపోండి అన్నారు వాళ్ళు. ఇప్పుడు మేము 3 రోజుల ఇంటి ఇక్కడ కాసుకుంటే మేము అన్నం తిని ఎప్పుడు సార్ వచ్చేది? మేము కడుపు కాలుతుంది మాకు, మీ తల్లి అంటే మీకు బాధ అయిండు, మమ్మల్ని ఇంట్లోకి మమ్మంటాడు ఎందుకు సార్ అంటే పో ఫస్ట్ బయట అన్నారు. అని ఇంకా బయట వచ్చినాము. మేము మళ్ళా ఇంకొక సార్ని అడిగినాము. ఆ సార్ని అడిగితే కూడా మేడం రావాలా, ఎస్ఐ మేడం రావాలా అన్నారు. ఆ మేడం కోసం కాసుకున్నాము. ఆ మేడం రాలేదు. ఆ మేడం రాలేకపోయే కొందరికి ఆన్నే కూర్చున్నాము అందరము. నిన్న తెల్లవారు 6 గంటల నుండి రిపోర్ట్ మాకు ఇవ్వలేదు. వాళ్ళు వస్తారు, రాసుకుంటారు, మిద్ది మీదకి ఎక్కిస్తారు, మళ్ళా దింపుతారు, మళ్ళా ఎక్కిస్తారు, దింపినారు. లాస్ట్కి మాకు రిపోర్ట్ రాలేదు. వాళ్ళకి అన్నింటి రాకుండా పోయేపాటికి పోలీసు వాళ్ళు ఒకరు కూడా మాకు సంధించలేదు. మేము ఏం మాట్లాడినా గానీ ఫస్ట్ బయట పోండి, మీరు చూసినారా చంపిండేదంటే మా అమ్మని రియల్ గా చంపిండేది కనపడతా ఉందాడ. తలబగలు కడతలో కొట్టినారు, ఈపులో కొట్టినారు, ఎదరమ్మను కొట్టినారు, నగలు పెరుక్కున్నారు, 2 లక్షల డబ్బు పెరుక్కున్నారు. ఇక్కడ కొట్టినారు మా అమ్మని, ఈ పక్క పక్కబడింది, ఈపులో రాడ్తో కొట్టినారు, చెయ్యి ఇరిగిపోయింది, ఈ భుజం ఇరిగిపోయింది. మా అమ్మకు 2 లక్షల డబ్బు పెరుక్కున్నారు, 2 పార్లు సైన్ పెరుక్కున్నారు, మెల్లో దండ లాక్కున్నారు. మా అమ్మది లాక్కొని వాడు చంపేసి 1 కాదు 3గా చంపి మా అమ్మని రామాచర్లపల్లి ఎత్తి పండబెట్టినారు సార్ వాడు. మేము అని పట్టకొచ్చినాము. ఈ పొద్దు మాకు న్యాయం చేయమంటే వాళ్ళు పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయలేదు. ఎవరు పోయినా గానీ ఫస్ట్ బయట పోండి అంటున్నారు. వాని స్టేషన్లో కుసనబెట్టి వానికి బిరాని పెట్టి మాకు నిన్నటి నుండి తాగే నీళ్లు లేకుండా చేసి ఫస్ట్ ఎవరు స్టేషన్లో వినా ఫస్ట్ బయట పోండి అనేది, ఒకరిని పైకి పిలిచిపోయేది, ఒక కంప్యూటర్ కొట్టేది, ఒక పేపర్ రాసేది, పంపించేది. వాడిచ్చిన ట్రీట్మెంట్ తీసుకుంటా అన్నారే గానీ మేమిచ్చిన కేసు వాళ్ళు తీసుకోకుండా మమ్మల్ని 10 వరకు సతాయించినారు పోలీసు వాళ్ళు. సతాయించిన దానికి మేము మెయిన్ రోడ్ లో ధర్నా చేసినాం. ఎమ్మెల్యే మాకు రావాలా, ఎమ్మెల్యే మా ఇంటికి మేము ఉండే చోటకి రావాలా, మాకు న్యాయం జరగాలన్నాం. ఎమ్మెల్యే సార్ దిగి వచ్చినాడు. ఎమ్మెల్యే సారు మా ప్రజల దగ్గరికి వచ్చినాడు, మా పేద ప్రజల దగ్గరికి ఎమ్మెల్యే వచ్చినాడు. ఎమ్మెల్యే వచ్చి న్యాయం చేసినాడు. మమ్మల్ని ఆడవాళ్ళని మాకు ఎమ్మెల్యే ఏం భరోసా ఇచ్చినాడు? మీకు నేనుండా, ఈ స్టేషన్ లో మిమ్మల్ని ఎవడెవడు అన్యాయం చేసినాడు, ఎవడు అన్యాయంగా మాట్లాడినాడు వాడిని మొత్తం సస్పెండ్ చేపిస్తా, వాడిని స్టేషన్ లో పెట్టను, మీ తల్లికి న్యాయం చేస్తా, నేనుండా, నీ తల్లికి న్యాయం మేము చేస్తాము. నాకు తెలియదు ఈ సంగతి. నాకు ఏరే వాళ్ళు కూడా నాకు ఇంట్లో చెప్పినారు. ఏమి రోడ్డింటి అరుస్తా పోయింది పెద్ద ఆటోలో అని 10 మంది చెప్పినారు. నాకు అన్ని తెలుస్తాయి. వీళ్ళకి స్టేషన్ కి ఫోన్ చేసిన రాత్రి పోయినా ఎమ్మెల్యే కాడికి. రాత్రి పోతే అమ్మా నేను పంపించిన పీసీని అడిగి పంపించిన మా మనిషిని పంపించిన గుమ్మసాన్ని పంపించి మీకు తెల్లారు 6 గంటలకు పోస్ట్ మార్క్ చేసి ఇస్తానని చెప్పినాడు ఎమ్మెల్యే. వద్దు ఈటికి పోతే తెల్లారు 4 గంటల ఇంటికి తిరిగితే స్టేషన్ వాకిలు తీసినలా. తెల్లారు 4 గంటలకు పోతే మళ్ళా రాపోండి అని తిప్పించుకొని 10 గంటలకు వచ్చినారు, వాకిలు తీసినారు. ఏం సార్ మాకు రిపోర్ట్ పోస్ట్ మార్క్ చేయలేదంటే ఈ రోజు ఆదివారము, రేపు మన్నాడు మంగళవారం మీకు పోస్ట్ మార్క్ చేసి మనిషిని ఇస్తాం, బాడీని ఇస్తామన్నారు. లేదు, మేము నిన్న తెల్లవారు నుండి ఆమె చంపినప్పటి నుండి మేము హత్య చేసినప్పటి నుండి నీ కోసం తారేస్తున్నాం. మీరు పోలీసు వాళ్ళు ఎస్ఐ కానింటి, సిఐ కానింటి, డిఎస్పీ కానింటి దింపినాము. అంతమందిని మాట్లాడితే అందరూ వచ్చి ఒక్కొక్కరికి సమాధానం చెప్పి తప్పుడు లెటర్లు రాసి 5 రూపాయల కోసం ఆమెను చంపినారని ఆమెను కేసు పక్కన కొట్టేసి తప్పుడు సమాచారం అది. 5 రూపాయల కేసు తప్పుడు ప్రచారం అది. ఆమె చేతిలో 2 లక్షల డబ్బు చూసి వాడు ఆమె మెల్లో ఉండే నగలు చూసి ఆమెను ఆర్టీ బస్ స్టాండ్ లో వదలకుండా
నేను రామాచార్యపల్లికి పిలుచుకుపోయి ఇద్దరిని వాడి జత వేసుకొని ఆమెను రాళ్లతో కొట్టి రాడ్లతో కొట్టి చంపేసి ఆ బ్రిడ్జి కిందకి పారేయలేని పోయేవాడు. ప్రజలు ఏరే వాళ్ళ రామాచర్లపల్లి చూసి రే ఏమిరా ముస్లింని ఇక్కడ పిలుచుకొచ్చినావంటే ఎవరు ఇక్కడ పారేస్తానావంటే ఆమె మాకు యాక్సిడెంట్ అయింది, ఆమెకు నాకు యాక్సిడెంట్ అయింది, ఆమె నేను ఇద్దరు వస్తా అంటే ముస్లిం ముందుంట్లో పడిపోయింది యాక్సిడెంట్ అయిందంటే వాడు యాక్సిడెంట్ అయిందే పరం కాదది. ఆయన ఆటో ఏం చెప్పినాడు, ఇది యాక్సిడెంట్ కాదురా, నువ్వు చంపేసి ఎత్తుకొచ్చి ఇక్కడ పండ పెడతాండావు, నువ్వు చంపే ఎత్తుకొచ్చి పండ పెడతావు, ఆటో వాళ్ళకి మొత్తం కేసు వస్తుంది, అందరికీ చెడ్డ పేరు వచ్చేస్తుంది, నువ్వు ఎందుకు ఇక్కడ పండ పెడతాండావు అంటే నేను చంపినా, మీరేం చేస్తారని వాడు ఆ బ్రిడ్జి పైన కూర్చున్నాడు. మాకు తెలదు, మా అమ్మ అక్కడ పిలిచిపోయే సంగతి. మా అమ్మ తెరతో పోతానింది హాస్పిటల్కి, మా అన్నకు బాగలేకుంటే డబ్బు ఎత్తుకొని ఆడ ఇట్లా పిలుచుకొని వెళ్ళిపోయినాడు. మేము మా దండ్రులు రావాల, మేము మా పనులకు మేము పోతాను, మేమంతా బేల్దారి పనులకు పోయేవాళ్ళము. మా అమ్మ ఒకటే వ్యాపారం చేసేది, ధర్మారం పొద్దుటూరు అంతా వ్యాపారం చేసుకొచ్చుకొని ఆమె 10-5 చేతిలో పట్టుకుంటుంది. ఆ డబ్బు ఎత్తుకొని పోతా అంటే వాడు ఆ పని చేసినాడు. ఆడేమేసినారు, అనాథ ఎవరో దిక్కులేని మహిళ యాక్సిడెంట్ అయింది నేసినారు, గంజాయి మొత్తలో తాగి గుద్దేసినాడు నేసినాడు. కానీ వాడు గుద్దిండేది కాదు, మా అమ్మని చంపిండేదే వాడే. వారి జతలో ఇద్దరు చేరుకొని చంపిండారు. లాస్ట్ కు యాక్సిడెంట్ కేసు చుట్టించినాడు వాడు. అప్పుడు మేము ఇవన్నీ న్యాయం జరగకపోతే ఎమ్మెల్యే సార్ని పిలిపించినాం ధర్నా చేసి. ఎమ్మెల్యే సార్ మాకు వచ్చి భరోసా ఇచ్చి మేమున్నామమ్మా, మీకు అన్యాయం జరగదు, ఎవడెవడు నీకు న్యాయం చేయకుండా పోయినాడో వాడిని అందరినీ సస్పెండ్ చేపిస్తా, మీ తల్లికి మేము న్యాయం చేస్తాం, ఈ రోజు ఈ తల్లికి జరిగింది రేపు ఇంకో తల్లికి జరిగింది న్యాయం లేముంది, వాడిని బయట రానేము, వాడిని కురిసిచ్చేస్తామని భరోసా ఇచ్చి పోలీస్ స్టేషన్ నుండి పోస్ట్ ఆఫీస్ వరకు ఇది మాచిరి వరకు నడిచినాడు మా వెనకింటి మా ఎమ్మెల్యే సార్. నడిచి మాకు న్యాయం చేసినాడు. ఎమ్మెల్యే సార్కే జై. నిన్న తెల్లవారి పెద్దాయమ్మ గంగులమ్మ వీళ్ళకందరికి అమ్మ, కుటుంబంలో వీళ్ళందరికీ చాలా పెద్ద దిక్కు పెద్దాయమ్మ. ఆమె వాళ్ళ మనవడు ఎవరో తిరుపతిలో ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉన్న కొడుకు హాస్పిటల్లో ఉండి నాకు అర్జెంట్ ఆరోగ్యం బాగలేదు, ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాను, నాకు డబ్బులు కావాలమ్మా అంటే ఆయమ్మ నగలు తీసుకొని డబ్బు తీసుకొని పరిగెత్తా వచ్చి ఒక ఆటోలో ఎక్కి 2 లక్షల వరకు క్యాష్ తీసుకొని ఆటో ఎక్కి ఆటోలో ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళమంటే ఆ ఆటో అతను ఈమె దగ్గర డబ్బు ఉన్నది గమనించి తీసుకువెళ్ళి రామాచార్లపల్లిలో ఈమెకు తీసుకుపోయేటప్పుడు ఆమె అరిసింది. రామాచార్ల ప్రజలంతా నాకు చెప్పినారు, నిన్న కొంతమంది సాయంత్రం మా వాళ్ళంతా వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్పినారు, అవును పెద్ద ఆయమ్మ ఆటోలో పోతా అరుస్తా పోయింది అని చెప్పి. అప్పుడు ఆ అమ్మకి ఏం చేసినారంటే ఒక రాడ్ తీసుకొని ఇక్కడ గుచ్చేసినారు, మాట్లాడకూడదు, నువ్వు ఆ శబ్దం చేయకూడదని. చాలా కిరాతకంగా ఆమెకు చంపినారు. ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు వాళ్ళ పైన మర్డర్ కేసు కట్టినాము. ఎవరైతే అక్యూజ్ ఉన్నారో ఇంకా అతనితో ఇంకా 3 సహకరించినారు. ఆ 3 కూడా పూర్తిగా తీసుకొని వాళ్లకు మర్డర్ కేసు కింద కేసు బుక్ చేసి వాళ్ళకు రిమాండ్ చేసి తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చూసి, ఈ పెద్దాయమ్మ గంగులమ్మ గారు చనిపోవడం చాలా బాధాకరం. పెద్దాయమ్మ ఇంతమందికి పెద్ద దిక్కుగా ఉన్నది, అటువంటి ఆయమ్మకి చంపడం ఇది మంచిది కాదు. మేము ఆటో యూనియన్ కూడా పిలిచి మాట్లాడి ఇటువంటిది మళ్ళా జరగకుండా ఎవరైనా కొత్త మంచి ఆటో డ్రైవర్గా వస్తే పోలీసులు తెలపాలని చెప్పి ఆటో యూనియన్ కూడా తెలుపుతాము. తప్పకుండా ఎవరైతే తప్పు చేసినాడో ఆయనకు శిక్ష పడేదే. ఇదే కాకుండా వీళ్ళతో కొంచెం పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఎవరు అసభ్యంగా మాట్లాడినారో ఆ అధికారి ఎవరున్నారో అతను కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. మీ పేరునా? నా పేరు మనోహర్. ఇప్పుడు పెద్దాం చనిపోయింది కదా, మీకు ఏమవుతారు? మా నాన్నమ్మ సార్. మీ నాన్నమ్మ? ఏం పేరు? నా పేరు గంగులమ్మ. సో ఆమె ఎందుకు మరణించిందని మీరు అనుకుంటారు? ఇది ఖచ్చితంగా డబ్బుల కోసమే సార్ ఇది జరిగిండేది. అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగింది చెప్తారు మాకు? ఆమె మా పెద్దప్పకి బాగాలేకుండే అమౌంట్ తీసుకొని వెళ్తున్నది. ఫోన్ చేసినారు అక్కడి నుంచి, ఫోన్లో మాట్లాడుకుంటా ఏం కాదు వాళ్ళకి, నేను డబ్బులు తీసుకొస్తున్నా, ప్రైవేట్ దాంట్లో చూపిద్దాము, నేనున్నాను అని ఫోన్లో మాట్లాడతానంది. ఆటోలో కూర్చొని మార్నింగ్ వాళ్ళు ఫోన్ చేసినారు, ఫోన్ చేసి మాట్లాడతానంది. అప్పుడు ఆ టైంలో వీళ్ళు విన్నారు, ఆటో డ్రైవర్ విని వాళ్ళు ఇంకో ఇద్దరిని పిలుచుకున్నారు. పిలుచుకొని వాళ్ళు మాట్లాడుకొని ఆటోలో ఆపకోరు ఈపకోరు మొదలు ఆమెను పట్టుకొని ఆమె అరసాన్ని కూడా అట్లే పిలుచుకొని మనకి ఆడ సర్కిల్లో చెప్పినారు. మళ్ళా ఆడికి వెళ్ళిన తర్వాత ఊర్లో కూడా పోకుండా మధ్యలోనే అక్కడ ఆమెను కొట్టి
చంపేసి తర్వాత ఆ బాడీని కింద దించినారు. ఆ లోపల ఊరోళ్ళు వచ్చి అరిసే ముందుకి ఆటోని ఇట్లా పక్క తిప్పేసినారు. పక్క తిప్పేసి యాక్సిడెంట్ లాగా వాళ్ళు చుట్టించినారు అనమాట. సో డబ్బులన్నీ తీసుకొని డబ్బులు తీసుకున్నారు, వెళ్ళిపోయినారు. ఒకటి మటుకు అక్కడ వాళ్ళు వచ్చే కొందకి ఒకరి మటుకు దొరికినారు. సో ఈ విషయం తెలుసుకున్నాం మీరు వెంటనే పోలీసు వాళ్ళకి ఏమని సమాచారం ఇచ్చారు? అది మనిషి చనిపోయింది, మనం దీంట్లో ఉన్నాం సార్, పోలీస్ స్టేషన్ లో చెప్పినాము, కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏమన్నారు వాళ్ళకు? ఎంక్వైరీ చేస్తాము. ఆటో వాళ్ళని పట్టుకున్నారు ఒకరు దొరికారు. పట్టుకొని ఏమన్నా విచారించారు అతన్ని? విచారిస్తున్నామని చెప్పినారు సార్, మనం లోపలికి వెళ్ళాలి. సో ఇప్పుడు మీరు ఎంత ఇక్కడ కూర్చున్నారు కదా, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటారు ఇక్కడ? ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ? మాకు న్యాయం జరగాలి. అలాగే ఇంకా ఇంకోసారి ఇట్లా ఎవరికి జరగకుండా, మా కుటుంబంలో వ్యక్తి పోయినారు, ఇంకా ఎవరు చెప్పకుండా అట్లా జరగకుండా పోలీసు వాళ్ళు చూసుకోవాలి, ఇట్లా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా, అందుకోసం కోరుకుంటున్నాం. ఇట్లా ఆటో వాళ్ళ పైన కూడా కొంచెం చర్యలు తీసుకోవాలా అని కోరుకుంటున్నాం సార్.